హాయ్ అండి. ఈరోజు సమ్మర్ స్పెషల్గా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ మామిడికాయని చెక్కు తీసేసుకొని ఇలా తురిమి పెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కరకరలాడే విధంగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, మినపప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీరా, అలాగే ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని వేయించుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి మామిడికాయ తురుముని వేసేసుకోవాలి. ఈ మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలా వేయించుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి. చివరిగా ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగా రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నాను. సాల్ట్ వేసుకొని రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత మనము వేయించుకున్నటువంటి పులిహోర పేస్ట్ని ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలిపేసుకుంటే చాలా టేస్టీగా మామిడికాయ పులిహోర అయితే రెడీ.